వివర్స్ మనం వచ్చేసి పార్ట్ 28 ఘర్ పర్ ములాఖాత్ అనేటువంటి ఇంటికి వచ్చినటువంటి గెస్ట్ని ఏ విధంగా పలకరించాలి అనేటువంటిది లెసన్ చూస్తున్నాము ప్రబోధ్లో. వహ అంటే ఏంటి అంటే దూరంగా ఉన్నటువంటి వస్తువుల గురించి కానీ మనుషుల గురించి కానీ లేదా పక్షుల గురించి జంతువుల గురించి దూరంగా ఉండేటువంటి వాటిని సింగులర్గా చెప్పేటప్పుడు వహ అనేటువంటిది ఉపయోగిస్తాము. వే అనేటువంటిది దోస్ దే అంటే లాంగ్ డిస్టెన్స్లో అవి అనేటువంటిది అంటే ఎక్కువ వస్తువులు కానీ లేదా మనుషులు కానీ లేదా జంతువులు కానీ పక్షులు కానీ ఉన్నప్పుడు మనం వచ్చేసి వే అనేటువంటి ఉపయోగిస్తాము. వే కానీ ఒక సెంటెన్స్ స్టార్ట్ అయినట్లయితే హైతో హైకి ఒక డాట్ అనేటువంటి వస్తుంది. హై అనేటువంటి శబ్దంతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వహ అనేటువంటి సింగులర్ కాబట్టి అతడు ఆమె అనేటువంటిది అర్థంతో అక్కడ జాత జాతి హై అనేటువంటిది వస్తుంది అనమాట. ఉన్నది ఉన్నాడు అని అర్థం అనమాట హై అంటే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తనుజ ఆవో సరళ బయట సరళ కూర్చో. సరళ నమస్తే తుమ్ కైసీ హో నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతున్నారు. తనుజ నమస్తే మై అచ్చి హూ నేను బాగానే ఉన్నాను. ఇస్సే మిలో ఏ హై మేరే పతి శ్రీ వర్మ ఔర్ మేరా బేటా వరుణ్ హై. నా యొక్క భర్త వర్మ గారు, తర్వాత వచ్చేసి నా యొక్క కుమారుడు వరుణ్. సరళ నమస్తే అని చెప్పి పలికింది. వర్మ వరుణ్ నమస్తే అచ్చా బయటియే మీరు కూర్చోండి. हम अभी आते हैं మేము ఇప్పుడే వస్తాము. బాజార్ మే కుచ్ కామ్ హై మాకు బజార్లో పని ఉంది. వర్మ और వరుణ్ బాజార్ చలే జాతే హై ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు. తర్వాత వచ్చేసి తనుజ మై తుమారే లియే షర్బత్ లాతి హూ నేను నీకోసం షర్బత్ తీసుకుని వస్తాను. సరళ శ్రీ వర్మ కహా కామ్ కర్తే హై ఎక్కడ పనిచేస్తున్నారు. తనుజ వే ఢిల్లీ హైకోర్టు మే కామ్ కర్తే హై ఢిల్లీలో పనిచేస్తున్నారు, హైకోర్టులో పనిచేస్తున్నారు. తుమారే పతి కహా కామ్ కర్తే హై నీ ఒక భర్త ఎక్కడ పనిచేస్తున్నారు. వే పోలార్ కంపెనీ మే మేనేజర్ హై పోలార్ కంపెనీలో మేనేజర్గా ఉన్నారు. తనుజ ఈ సమయం తుమారే దోనో బేటియా కహా హై నీ యొక్క ఇద్దరు కుమార్తెలు ఏం చేస్తున్నారు. సరళ వే రోజు ఈ సమయంలో సంగీత్ విద్యాలయ జాతి హై సంగీతం విద్యాలయానికి వెళ్తారు. తదా శాస్త్రీయ సంగీత్ సీఖతే హై శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నారు. వే దోనో కిస్ స్కూల్ మే పढ़ती हैं ఇద్దరు వచ్చేసి స్కూల్లో చదువుతున్నారు. వే జవహర్ విద్యాలయ మే పढ़ती हैं. आपका बेटा वरुण किस स्कूल में पढ़ता है మీ యొక్క కుమారుడు ఎక్కడ చదువుతున్నాడు. వరుణ్ మోడర్న్ స్కూల్ మే పడతా హై వరుణ్ వచ్చేసి మోడర్న్ స్కూల్లో చదువుతున్నాడు. సరళ ఆజ్కల్ చుట్టియా హై ఇప్పుడు వచ్చేసి ఈ రోజుల్లో హాలిడేస్ జరుగుతూ ఉంది. వరుణ్ సారా దిన్ క్యా కర్తా హై వరుణ్ వచ్చేసి ప్రతిరోజు ఏం చేస్తాడు. సుబహ్ 8 బజే సే 9 బజే తక్ స్కూల్ మే తైరాకి సీఖతా హై అక్కడ స్కూల్లో వచ్చేసి స్విమ్మింగ్ నేర్చుకుంటాడు 7 to 8. घर आकर ఇంటికి వచ్చేసి वह नहाता है స్నానం చేస్తాడు. नाश्ता करता है नाश्ता టిఫిన్ చేస్తాడు. फिर थोड़े देर स्कूल का काम करता है కాసేపు వచ్చేసి స్కూల్లో వర్క్ హోంవర్క్ అనేది చేసుకుంటాడు. సరళ शाम को वह खेलता है या नहीं ఆడుకుంటాడా లేదా. తనుజ शाम को वह 4 बजे तक చిత్రకారి सीखता है తను వచ్చేసి పెయింటింగ్ నేర్చుకుంటున్నాడు. దట్ మీన్స్ వచ్చేసి డ్రాయింగ్ నేర్చుకుంటున్నాడు 4 to 6 o'clock వరకు. 4 बजे के बाद 6 గంటల తర్వాత పార్క్ మే खेलने जाते हैं 6 గంటలకు పైన ఆడుకునేదానికి వెళ్తాడు. కभी कभी సైకిల్ भी चलता है అప్పుడప్పుడు వచ్చేసి సైకిల్ కూడా నడుపుతాడు. తుమారి బేటియోं కి క్యా దినచర్య రాతి హై నీ యొక్క ఇద్దరు కుమార్తెలు ఏం పని చేస్తారు అంటే ప్రతిరోజు ఏమి కార్యక్రమాలు. సరళ వే దోనో సుబహ్ 8 బజే సే 9 బజే తక్ కంప్యూటర్ సిక్తి హై 6 నుంచి 8 గంటల వరకు కంప్యూటర్ నేర్చుకుంటారు. ఫిర్ ఆకర్ నాస్తా కర్తీ హై ఇద్దరు వచ్చేసి టిఫిన్ చేస్తారు. కుछ देर पढ़ने के बाद टीवी देखते हैं ఇద్దరు కొద్దిసేపు చదివేసి టీవీ చూస్తారు. షామ్ కో వే 5 బజే సే 4 బజే తక్ సంగీత్ సిక్తే హై 5 నుంచి 6 వరకు పాటలు నేర్చుకుంటారు. తనుజ క్యా వే కుछ खेलती भी हैं ఇద్దరు ఆడుకుంటారా. సరళ నహీ వే రోజు నహీ ఖేల్తీ ఇద్దరు రోజు ఆడుకోరు. కభీ కభీ షామ్ కో బ్యాడ్మింటన్ ఖేల్తీ హై ఎప్పుడైనా బ్యాడ్మింటన్ సాయంత్రం పూట ఆడుతారు. తనుజ కిసీ దిన్ తుమ్ సబ్కో లేకర్ ఘర్ ఆనా ప్లీజ్ నువ్వు వచ్చేసి పిల్లల్నిద్దరిని తీసుకుని ఇంటికి రా. సరళ జరూర్ తుమ్బి సపరివార్ మేరే ఘర్ ఆవో నువ్వు కూడా వచ్చేసి నీ కుటుంబంతో మా ఇంటికి రా. తనుజ హా ఆవుంగి ఖచ్చితంగా వస్తాను. ఇక్కడ మీనింగ్స్ చూడండి. షర్బత్ మీన్స్ జ్యూస్, తైరాకి మీన్స్ స్విమ్మింగ్, దినచర్య మీన్స్ డైలీ రొటీన్ వర్క్, శాస్త్రీయ సంగీత్ మీన్స్ క్లాసికల్ మ్యూజిక్, చిత్రకారి మీన్స్ డ్రాయింగ్. ఇక్కడ కొన్ని శాస్త్రీయ సంగీతం అనేటువంటిది హమారే దేశ్కి పరంపరా సే చలి ఆతి హై సంగీత శైలి అంటే పరంపరగా క్లాసికల్ మ్యూజిక్ అనేటువంటిది వస్తూనే ఉంది. పడనా పడానా అంటే ఏంటంటే చదవడము, పడానా అంటే
చదువు చెప్పించడం అనమాట. సీక్నా మీన్స్ నేర్చుకోవడము, సికానా మీన్స్ నేర్పించడము. తర్వాత విలోమ శబ్దం ఆపోజిట్ వర్డ్స్ వచ్చేసి కబీ కబీ మీన్స్ అప్పుడప్పుడు, రోజ్ మీన్స్ ప్రతిరోజు, దిన్ మీన్స్ డైలీ, రాత్ మీన్స్ మార్నింగ్, దిన్ మీన్స్ డే, తర్వాత రాత్ అంటే రాత్రి, సుబహ్ మీన్స్ మార్నింగ్, షామ్ మీన్స్ ఈవినింగ్. తర్వాత వచ్చేసి పర్యాయవాచి శబ్దం వచ్చేసి రోజ్ ప్రతిదిన్, రోజ్ అంటే ఏంటంటే ప్రతిరోజు, బేటీ మీన్స్ పుత్రి కుమార్తె, బేటా మీన్స్ పుత్ర కుమారుడు, స్కూల్ మీన్స్ విద్యాలయ స్కూలు విద్యాలయము అని చెప్తాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.